If you didn't even stand a while ago, and you're not sure, if you're a member of a church, that's a good thing, but that's not good enough. See, the rich young ruler was a member of the church, and he asked Jesus, what could he do to have eternal life? నీవు ఒక సంఘంలో సభ్యుడివై ఉన్నట్లయితే అది మంచిదే, కానీ అది తగినంతగా మంచిది కాదు. చూడు, ఆ ధనికుడైన యవన న్యాయాధిపతి ఒక మంచి సంఘ సభ్యుడై ఉన్నాడు. చూడండి, అతడు నిత్యజీవం పొందుటకు ఏమి చేయాలని యేసుని అడిగాడు. He never accepted it. He walked away. What a foolish thing for that young man to do. Don't take his place. అతడు దాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. అతడు నడిచి వెళ్లిపోయాడు. అది ఒక యవనస్తుడు చేయు ఎలాంటి వెర్రి పని. అతని స్థానం తీసుకోవద్దు. You remember the last time he was identified? A little later, he prospered. He got richer. He got to a place that even his barns bursted. But then we find his last identification in hell. Flames tormenting. Don't let that happen to you. Accept Christ. చివరిసారిగా అతడు ఎక్కడ గుర్తింపబడ్డాడో మీకు గుర్తున్నదా? కొద్ది కాలం తర్వాత అతడు వృద్ధి చెందాడు. అతడు బాగా ధనవంతుడయ్యాడు. అతడు ఏ స్థానమునకు వచ్చాడనగా చివరకు అతని కొట్లు నిండిపోయాయి. కానీ తరువాత అతని గుర్తింపును మనం కనుగొన్నప్పుడు అతడు పాతాళంలోని అగ్ని జ్వాలల్లో బాధింపబడ్డాడు. అది నీకు సంభవించనివ్వద్దు. క్రీస్తును అంగీకరించుము. You young people, you young girls, young boys, this is the turning of life. Please do that. Hear me as your brother, one who loves you. I'm here because I love you. I love God and I love you. And I cannot love God if I don't love you. యవనస్తులైన మీరు, యవన బాలికలైన మీరు, యవన బాలురారా, జీవితం యొక్క మలుపునొద్ద సరిగ్గా దాన్ని చేయండి. నా మాట వినండి. మీ సోదరుడుగా, మిమ్మల్ని ప్రేమించువాడుగా నేను మిమ్మల్ని ప్రేమించున్నందునే నేను ఇక్కడ ఉన్నాను. నేను దేవుని ప్రేమిస్తాను మరియు మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మిమ్మల్ని ప్రేమించకుండా నేను దేవుని ప్రేమించలేను. I'd a lot rather if you had a comment to pass it on my son out there or one of my children. I'll go without it. Any parent will do that. So will God. See, love His people, love one another. దానికంటే ఎక్కువగా మీ విమర్శను బయట ఉన్న నా కుమారునికి అందచేయండి. లేక నా పిల్లల్లో ఒకరికి నన్ను కొంచెము నేను అది లేకుండా పెడతాను. ఏ తల్లిదండ్రులైనా దాన్ని చేస్తారు. అలాగునే దేవుడు చేస్తాడు. చూడండి, ఆయన ప్రజలను ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. You say, what are you scolding for? Genuine love is corrective. నీవంటావు, ఎందుకు నీవు వారిని గద్దిస్తావు? నిజమైన ప్రేమ దిద్దుబాటుతో కూడింది. If your child sitting out on the street, you say, well, there sits Junior, he ought to do that, but I don't want to hurt his little feelings. You don't love him. You get killed there. If you love him, you'll bring him in and give him a spanking. You'll make him obey. That's the way God does. Love is corrective. That's genuine love. నీ బిడ్డ బయట వీధిలో కూర్చున్నట్లయితే నీవిలా అంటావా? అక్కడ జూనియర్ కూర్చున్నాడు, అతడు తప్పక దాన్ని చేయకూడదు. అయితే నేను ఆయన భావనను గాయపరచను. అలాగైతే నీవు అతన్ని ప్రేమించట్లేదు. అతడు అక్కడ చంపబడతాడు. నీవు అతన్ని ప్రేమించినట్లయితే నీవు అతను లోపలికి తెచ్చి అతనికి కొన్ని దెబ్బలు వేస్తావు. అతడు లోబడినట్లు చేస్తావు. దేవుడు ఆ విధంగానే చేస్తాడు. ప్రేమ దిద్దుబాటుతో కూడింది. అదే నిజమైన ప్రేమ. When a preacher stands and lets you women bob your hair and wear paint and stuff, don't correct you, there's no genuine love there. Won't call her out and let you men marry 3 or 4 times and all these other things and get by with it, there's no genuine love there. ఒక బోధకుడు నిలబడి మిమ్మల్ని దిద్దకపోయినట్లయితే, మీరు జుట్టు కత్తిరించుకొని రంగులు అలాంటి మురికిని వేసుకొని ఇచ్చినట్లయితే, దాన్ని గద్దించకపోయినట్లయితే అక్కడ సరైన ప్రేమ లేదు. మీరు 3 లేక 4 సార్లు పెండ్లి చేసుకుని అలాంటి కార్యములతో మిమ్మల్ని ముందుకు వెళ్లనిచ్చినట్లయితే అక్కడ నిజమైన ప్రేమ లేదు. Let you join a church and pat you on the back and smother you some creed, then that's all you have to do is join the holy church. There's no love there. Or either a man's so totally lost himself he don't see. Genuine love is corrective and brings you back to the Word of God. మిమ్మల్ని ఒక సంఘములో చేర్నిచ్చి మీ వీపును నిమిరి ఏదో ఒక సిద్ధాంతంతో మిమ్మల్ని తేలిగ్గా చేసినట్లయితే అప్పుడు నీవు చేయవలసిందల్లా ఒక పరిశుద్ధ సంఘములో చేరుటయే. అప్పుడు అక్కడ ఏ ప్రేమయూ లేదు. లేక ఆ మనిషి పూర్తిగా మతి భ్రమించిన వాడైనా ఉండాలి, లేక అతడు చూడని వాడైనా ఉండాలి. నిజమైన ప్రేమ దిద్దుబాటుతో కూడింది మరియు నిన్నది వాక్యమునొద్దకు తిరిగి తెస్తుంది. Look at Jesus, what he said, because he loved them so much that he died in their place when he was even calling for his blood. ఆయన ఏమి చెప్పి ఉన్నాడో
ఎలాగో యేసు వైపు చూడండి. ఆయన రక్తము కొరకు సైతం వారు కేకలు వేస్తున్నప్పుడు ఆయన ఎంత మట్టుకు వారిని ప్రేమించి ఉన్నాడనగా వారి స్థానములో ఆయన చనిపోయాడు. Now, may the great Holy Spirit, I want to wait just a minute. I'm waiting till the anointing of the Holy Spirit gets upon me before we get started. I've been preaching. Thank you for your cooperation. ఇప్పుడు ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు బహుశా ఒక్క నిమిషం నేను కనిపెడతాను. మనం ప్రారంభించక ముందు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నా మీదకు వచ్చే వరకు నేను కనిపెడతాను. నేను బోధించున్నాను. మీ సహకారమునకు వందనములు. Now, each one in here, wherever you are, anywhere in the building, pray just for a minute. Say, Lord Jesus, help me. Help me. Let me touch your garment. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ కట్టడంలో ఎక్కడ ఉన్నను ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. చెప్పండి, ప్రభు అయిన యేసు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నన్ను నీ వస్త్రపు చెంగును తాకనిమ్ము. Jesus said, you know, when the woman touched his garment, he didn't feel it physically, but he turned around and knew who she was and what she did. He's the same Jesus this afternoon. A high priest can be touched with the feeling of our infirmity. మీకు తెలుసా, యేసు అన్నాడు, ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు భౌతికంగా ఆయన దాన్ని స్పృశించలేదు. కానీ ఆయన చుట్టూ తేరి చూసి ఆమె ఎవరో, ఆమె ఏమి చేసిందో ఎరిగిండెను. ఈ మధ్యాహ్నం ఆయన అదే యేసయ్యున్నాడు. మన వ్యాధుల ద్వారా మనం ఆయన తాకగలిగే ఒక ప్రధాన యాజకుడు. You believe each one of you now? It is true that the God that made this promise once more may show it. As we're living in the days of Sodom. How many believe that in the building? Just raise up your hand. We're living as it was in Sodom. దేవుడే ఈ వాగ్దానం చేశాడని మరొకసారి ఆయన దాన్ని చూపునుగాక. మనము సొదొమ దినముల్లో జీవించున్నామని, అది సత్యమై ఉన్నదని మీలో ప్రతి ఒక్కరు నమ్ముతారా? ఈ కట్టడంలో మీలో ఎంతమంది నమ్ముతున్నారో మీ చేతులెత్తండి.